వెల్కమ్ టు సాస్ టీవీ. మరి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్డీఏ కూటమి బలపరిచిన కాకర్ల సురేష్ ప్రచారంలో విస్తృతంగా దూసుకెళ్తున్నారు. ప్రధానంగా ఆయన అనుసరిస్తున్న విధానాలు ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు చెప్తున్న సమస్యలకి తానేం పరిష్కరించబోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. మరి రేపు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలా మంచి చేయబోతున్నారు, ప్రజలు చెప్పిన సమస్యల్ని ఆయన ఏ విధంగా స్పందించబోతున్నారు ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు. సో దాంట్లో సంబంధించి ఈరోజు మనం కూడా ఎంతో ఒకసారి మాట్లాడదాం. ఇప్పటివరకు గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయో వాటి పరిష్కారం ఏంటో ఆయన మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు బాగా బిజీగా ఉంటున్నారు, ఇంత బిజీలో కూడా మాకు టైం కేటాయించేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సో ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో మీరు తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ఇదంతా కూడా మెట్ట ప్రాంతం, సో వాటర్ సమస్య ఎక్కువగా మీ దృష్టికి వచ్చింది నాకు తెలిసి కూడా. సో మీరు ఎలా పరిష్కరించబోతున్నారు దీన్ని? ఒకటి, ఇప్పుడు ఇక్కడ మనం జలదంకి మండలం కొత్తపాలెం పంచాయతీలో ఉన్నాము. అక్కడే ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చొని ఉన్న ఊర్లో. ఒకటి, మేము ఎక్కడికి పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా దాదాపుగా 400 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మెట్ట ప్రాంతంలో, 144 పంచాయతీలు. వీటిల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండాకాలం ఏంటంటే నీళ్లు సమస్య మామూలుగానే ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఎక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్లు సరిగా మెయింటైన్ చేసిన సందర్భం కానీ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఊరికి వెళ్ళినా కూడా నీటి సమస్య కూడా చెప్తా ఉన్నారు. ఏ గడప దొక్కినా ఏ కుటుంబం మాట్లాడినా కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజున కొత్తపాలెం సమస్య చూసుకుంటే వాళ్ళకి దాదాపుగా 1800 ఎకరాలు ఉంది. 1800 ఎకరాలు ఒక్కటి కూడా పట్టా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. ఆ సమస్యలు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. రకరకాల ప్రపోజల్స్ అయినాయి, రకరకాల డిస్కషన్స్ అయినాయి, కానీ వాళ్ళ సమస్య అలాగే ఉండిపోయింది. ఆ సమస్య కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని అదొకటి చెప్పారు. తర్వాత వర్షం వచ్చినప్పుడు ఈ ఊరు చుట్టూ బయటికి వెళ్ళాలంటే చిన్న బ్రిడ్జ్ కూడా లేదు, వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. అదొకటి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఈ ఊరికి సంబంధించినంత వరకు. సో మిగతా గ్రామాలు, నేను తిరిగినన్ని గ్రామాలు కూడా ఎక్కడ చూసినా కూడా నీళ్ళ సమస్య ఒకటి, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలకి ఇంట్లో ఉద్యోగాలు లేవు, వాళ్ళు సంపాదన కానీ వాళ్ళు పెట్టే ఖర్చు కానీ విపరీతంగా వ్యత్యాసం ఉంది. దాంతో సరిపోవట్లేదు, వాళ్ళు సంపాదించుకునే సరిపోవట్లేదు. విపరీతమైన వ్యత్యాసంతో ఏదైనా ఇబ్బంది వస్తే కుప్పకూలిపోతూ ఉంది కుటుంబం, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. కొన్ని పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీ ఫెయిల్ అయినందువల్ల పిల్లలు దగ్గరలో స్కూల్ ఉన్న పిల్లలు దూరం స్కూల్ వెళ్ళిన దానివల్ల అక్కడికి పిల్లల్ని పంపించలేక పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకునే పరిస్థితి కొన్ని కుటుంబాల్లో. అలాగే మన ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ సోదరులు అవ్వచ్చు, మైనారిటీ సోదరులు, బడుగు బలహీన వర్గాలు కొన్ని కాలనీస్ తిరిగినప్పుడు ఒక చిన్న రూమ్లోనే లేదంటే ఒక చిన్న బూరి గుడిసెలోనే దాదాపుగా 10 మంది 15 మంది ఉండాల్సిన సందర్భం ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. మీరు నంబరు కొన్ని చోట్ల కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. ఆడపడుచులు కొన్ని సీతారాంపురం ఏరియాలో కొంతమంది ఆడపడుచులను కలవడం జరిగింది. నేను ఇంతకుముందు కనీసం 3వ చీర లేని ఆడపడుచులు ఉన్నారంటే మీరు నమ్మరు. ఇక్కడ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే కనీసం కట్టుకోవడానికి సరిగా బట్టలు లేవు వాళ్ళకి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మొత్తం ఉదయగిరి నియోజకవర్గం అంతా ఒకసారి సమీక్ష చేసుకున్నాం మేమంతా. నాకు సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. రేపు గెలిచాక మనం ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలనేది కొన్ని మేము సొంత ఫండ్స్ తోటే లాస్ట్ 2 ఏళ్లలో చాలామందిని టెస్ట్ చేయడం జరిగింది. హెల్త్ కేర్ టెస్టింగ్లో సంజీవిని ఆరోగ్యనాథం నడిపి 29,000 మందిని టెస్ట్ చేయడం జరిగింది. హెల్త్ కేర్ కాస్ట్ కుటుంబానికి తగ్గాలంటే మనం దాన్ని రూట్ లెవెల్ నుంచి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్టింగ్ పెంచుతాము. అమ్మ మీకు డయాబెటిక్ ఉందనో మీకు బీపీ ఉందనో చెప్పి వాళ్ళకి మీరు ఈ మందులు వాడండి అంటే 5-6 వేలతో పోయేది కాస్త 10 లక్షలు అవ్వకుండా కొంత ఆపగలం మనం. సో ఆ రకంగా మన రూట్ లెవెల్ నుంచి కొన్ని సమస్యలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నీటి సమస్య ఒకటి, హెల్త్ సమస్య ఒకటి, ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషను. ఉన్న స్కూల్స్లో ఫెసిలిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి. పాపం ఆడపడుచులు చిన్న బాలికలు ఉన్న హాస్టల్ కాలేజీల్లో అయితే స్కూల్లో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదు, అవన్నీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఊళ్ళో కూడా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకెళ్ళనందువల్ల రైతులు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ రైతులకి ఏంటంటే ఎక్కువ రైతులు ఉండే ప్రాంతం ఇది, మెట్ట ప్రాంతం, రైతు కుటుంబాలు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. వాళ్ళకున్న 3-4 ఎకరాలు 2 ఎకరాల్లో కూడా ఏదైనా పండించుకుంటే కానీ బతకలేని పరిస్థితి. కానీ నీళ్లు లేవు. కొన్ని మండలాలు, ఈ జలదింగ మండలం కొంతవరకు బెటర్, కొండాపురం కొంతవరకు బెటర్, కానీ కొన్ని మండలాల్లో అసలు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. మనకు వెలిగొండ కానీ, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ, సోమశిల హై కెనాల్ కానీ, సీతారాంపురంలో సీతారాం సాగర్ కానీ ఈ కానీ చేసుకోగలిగితేనే వాళ్ళకి ఆ సమస్య సాల్వ్ అవుతుంది. ఆ విధంగా ఒక నీటి పోరాటమే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ 5 ఏళ్లలో. ఆ విధంగా మనం ఆలోచన చేసే విధంగా ముందుకు పోతున్నాం. సార్, గాంధీ గారు ఎప్పుడో చెప్పారు పల్లెటూరులే దేశానికి పట్టుకొమ్మలని. అలాంటిది ఈ నియోజకవర్గంలో, ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి మీరు అనేక పల్లెటూరులు తిరుగుతున్నారు కదా. సో ఇక్కడ యువత చాలామంది చదువుకున్న వాళ్ళు ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ బతుకుతున్నారు. సో రేపు మీరు బాగా చదువుకున్న ఒక యువకుడు, మీరు కూడా అనేక దేశాలు తిరిగి వచ్చారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఉద్యోగాల కల్పన ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా ఉంటుంది. రేపు మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ యువతకి మీరు ఏం చూపించబోతున్నారు? ఉద్యోగాల కల్పన గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం చెప్తానండి. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా, మేమున్న స్టేట్లో కూడా ఒక నాయకుడు
ఏ నాయకుడైతే రీఫార్మ్స్ తీసుకొచ్చి ఏ పాలసీస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ నాయకుడు తీసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనేది చేంజ్ అవుతూ వస్తుంది. మా స్టేట్లో కూడా అక్కడ ఎవరో ఒక గవర్నర్, పాత గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకొని రీఫార్మ్స్ తీసుకొని టెక్నాలజీ పార్క్ పెట్టినందువల్ల మా ఏరియా అక్కడ మేనున్న ఏరియా డెవలప్ అయింది. ఇక్కడ 30 ఏళ్ల క్రితం బాబు గారు ముందు ఆలోచనతోటే ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి అవేర్నెస్ పెంచి హైదరాబాద్ ఈ రకంగా బిల్డ్ అయిందంటే అది ఆయన పుణ్యమే అది. సో ఆ రకంగా ఆలోచన చేసే నాయకత్వం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ బాబు గారు వస్తేనే ఈ రోజున మళ్ళీ ఆయన 20-40 ఏళ్ళు 2047కి ఏం చేయాలనేది ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. సో ఆ రకమైన నాయకత్వం రావాలి. దాన్ని అనుసరించే మాలాంటి వాళ్ళు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళని గెలిపిస్తే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం తీసుకునే పాలసీసు మనం ఫెసిలిటీస్ పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. నిన్న టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది సార్. సో మేనిఫెస్టో పట్ల ప్రజలు ఏమనుకున్నారు, దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి? టీడీపీ మేనిఫెస్టో ఒకసారి మనం వైసీపీ మేనిఫెస్టోతో కనుక కంపేర్ చేసి చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్సే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు, అయిపోయింది. వాళ్ళు ఏదేదో ఊహించారు మేనిఫెస్టో గురించి. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళే పాపం చప్పబడిపోయారు, చేతులు ఎత్తేసారు. ఇంకా వైసీపీకి ఇది అయిపోయింది, పని అయిపోయిందని చెప్పి. ఇవన్నీ కాదు, రేపు రాబోయే ఎన్నికల్లో మే 13న జరగబోయే ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, అమలు కానీ హామీలు మేము చెప్పము అని. దానికి ఏమంటారు? ఎవరు అమలు చేయలేదు హామీలు? అసలు నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్తగా కనిపెట్టారా పెన్షన్ ఏమన్నా? ఎప్పుడు 83లో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు ఆ రోజున పెన్షన్ మొదలుపెట్టారు. అంటే ఈ రోజున ఎక్కువ పెన్షన్ ఇస్తున్నారంటే రూపాయి విలువ పెరుగుతూ వచ్చింది, ఆదాయాలు పెరిగినాయి, ఖర్చు పెరుగుతూ వచ్చింది. కాబట్టి దానికి పెంచుకుంటూ వచ్చారు. అది ఆయన కొత్తగా కనిపెట్టింది, రాకెట్ సైన్స్ ఏం లేదు, కొత్తగా కనిపెట్టింది. సంక్షేమ పథకాలు ఆయన పెట్టిన పథకాలన్నీ ఎన్టీఆర్ గారు ఎప్పుడో పెట్టారు, బాబు గారు ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు. ఈ రోజున మొన్న 2014-19లో కూడా అన్నీ అమలు చేశారు. ఏం అమలు చేయలేదు. సో ఇవన్నీ ఏంటంటే మోసపూరిత మాటలు. పెన్షన్ తీసేస్తారు, అది తీసేస్తారు, ఇంకెలాగో ఓడిపోతున్నాం కదా. మోసపూరిత మాటలు చెప్పి చంద్రబాబు అని వైసీపీ ఆరోపిస్తుంది. దానికి ఏమంటారు? మోసపూరిత పాటలు చంద్రబాబు గారిని చెప్పలేదు. ఒకసారి చూడమంటున్నాం, వెనకాల చంద్రబాబు గారి నాయకత్వం చూడమంటున్నాము. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎలా డెవలప్ అయిందో చూడమంటున్నాము. ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఏమైందో చూడమంటున్నాం. ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు వేసారా ఉదయగిరి నియోజకవర్గంలో? ఒకరికి ఉద్యోగం ఇప్పించారా? కనీసం ఒక వాటర్ ప్లాంట్ పెట్టారా? ఎక్కడన్నా తాగునీళ్ళు తాగేదానికి నీళ్ళకి ఒక్క వాటర్ ప్లాంట్ పెట్టారా? పోనీ ఉన్న వాటర్ ప్లాంట్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేశారా, చేయలేదా? దీనికి సమాధానం చెప్పలేని వాళ్ళు ఇంకా ఏమి డెవలప్ అయిందని చెప్తారు? ఇంకేం చేశారు? పోలవరం ఎక్కడ ఆగిపోయింది, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోయినాయి. వాళ్ళు చేసిన ఒకటి పెద్ద మంచి పని ఏంటి, సూపర్ డూపర్ అనుకుంటే ప్రజావేదిక కూల్చారు. 9 కోట్లు విలువ చేసే ప్రజాధనాన్ని కూల్చిపారేశారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. రకరకాలుగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కేసులు, ఇంకోటి చాలా పెద్ద పని ఒకటి చేశారు. వాళ్ళు ఏం చేశారు? సామాన్య ప్రజానికానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఐపీసీ సెక్షన్లు తెలియదు పాపం ఎవరికి. ఐపీసీ సెక్షన్లు ఎవరికి తెలియదు. వీళ్ళు కొత్తగా అందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపు అందరికీ ఐపీసీ సెక్షన్లోనే అందరికీ తెలుసు. ఇది వీళ్ళు చేసిన డెవలప్. ప్రజావేదిక కూల్చారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కూలిపోవచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూలిపోద్ది, డౌటే లేదు అందులో. రేపు ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. ఇక్కడే కాదు, తెలుగుదేశం పార్టీ మనం అధికారంలోకి రాబోతున్నాము. ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎటు ఓటు వేయాలనేది. కన్ఫ్యూజన్ ఎక్కడా లేదు. కేవలం 13వ తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంతే. సో ఓవరాల్గా ఏదైతే ప్రజావేదిక కూల్చారో ప్రజావేదిక కూల్చివేతతోటే వైసీపీ ప్రభుత్వం పతనం కూడా స్టార్ట్ అయిందని చెప్పి కాకర్ల సురేష్ చెప్తున్నారు. రేపు 24 అంటే జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ ఏవైతే ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితాల తర్వాత ఉదయగిరి కోటపైన ఎగరేది టీడీపీ జెండాని గంటాపదంగా చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, జల్లంకి మండలం నుంచి.